దుర్గాప్రసాద్ మరియు నారాయణ గొడవ పడ్డంతో ఆపడానికి వెళ్లిన పెద్ది మరియు చక్రి. వీళ్ళని ఆపబోతుంటే గాయపడ్డ చక్రి. షాక్లో మహాలక్ష్మి. అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది, ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక శైలు కోసం అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శైలు వాళ్ళ అమ్మకైతే కోపం వచ్చి ఇక పెద్దికైతే ఫోన్ చేస్తుంది. హలో, మీరు కేశవ వాళ్ళ అన్నయ్యే కదా? మా తమ్ముడిని చాలా గొప్పగా పెంచాను, గర్వంగా పెంచాను, వాడిని చూస్తే నేను తలెత్తుకుని తిరుగుతాను అని చెప్పేసి ఏవేవో కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు ఆ కబుర్లన్నీ ఏమయ్యాయి? మీకు తమ్ముడు చేసిన పని వింటే మీరు ఏం చేస్తారో మీ తమ్ముడిని మీకే వదిలేస్తున్నాను అని శైలు వాళ్ళ అమ్మ అంటుంటే, అసలు ఏం జరిగిందండి? అసలు ఎవరు మీరు? నేను శైలు వాళ్ళ అమ్మని. నేను ఇప్పుడు బాధతో ఫోన్ చేస్తున్నాను. ఒక మూర్ఖుడికి అనవసరంగా నా కూతురు ప్రేమించిందని ఇప్పుడు బాధపడుతున్నాను నేను. నా కూతురికి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు. వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఉంది. మీ కొడుకు సర్ది చెప్పి తీసుకొచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీ మీ తమ్ముడు చేసిన పనికి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది అని ఇక బాధపడుతూ చెప్తుంది శైలు వాళ్ళమ్మ. అసలు ఏమైందండి? ఏమవ్వడం ఏంటి? మీ తమ్ముడు నా కూతుర్ని తల్లిని చేశాడు. పెళ్ళవక ముందే తల్లయి కూర్చుంది. ఇప్పుడు 2వ నెలంట. నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? ఒకవేళ మీ తమ్ముడు పెళ్లి చేసుకోకపోయినా దానికి ఇంకో పెళ్లి చేద్దామని మేము అనుకుంటే దాన్ని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ తమ్ముడితో పెళ్లి చేయి, మా పిల్లనిచ్చి పెళ్లి చేయడం మాకైతే ఇష్టం లేదు. మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఈ బాధ, ఒక తల్లి బాధ ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అసలు అలా ఎలా మీరు ఇలా చేస్తారని నేను అసలు అనుకోవడం. పెద్ద మా తమ్ముడు చాలా పత్తిత్తు అన్నట్టుగా ఒక అన్నయ్యగా మీరు వాడి గురించి చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఆ మాటని వెనక్కి తీసుకోవాలి మీరు. అసలు ఆ మాట ఎలా అన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక శైలు వాళ్ళ అమ్మ చెప్తుంటే ఇక ఏంటి శైలు ప్రెగ్నెంటా? అది కూడా కేశవ వల్ల? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మా తమ్ముడు ఎప్పటికీ అలాంటి పని చేయడు. అవునా? అయితే నా కూతురు అబద్ధాలు ఆడుతుందా? కేశవయ్యే మా బిడ్డకి తండ్రి అని తను ఎందుకు చెప్తుంది? తను అలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అందరం ముందు తన పరువు తీసుకోవాల్సిన అవసరం తనకేముంది? ఎందుకని అలా చెప్పుకుంటుంది? మీరే చెప్పండి. మీరే ఆలోచించుకుని మీ తమ్ముడికి ఏ శిక్ష వేస్తారో నాకు చెప్పండి అని ఫోన్ కట్ చేస్తుంది ఇక శైలు వాళ్ళ అమ్మ అయితే. అప్పుడే ఇక పెద్ది అయితే, ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని పెద్దల నుంచి ఉంటే అందరూ అడుగుతుంటే, ఏం చెప్పాలరా? శైలు వాళ్ళమ్మ ఫోన్ చేసి తిడుతుంది నన్ను. కేశవగాడు శైలుకి నోటితో కూడా చెప్పలేకపోతున్నాను. శైలు ప్రెగ్నెంట్ అంట, అది కేశవయ్య తండ్రంట అని చెప్పేసి ఇక పెద్ద చెప్తుంటే, ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? శైలుకి ప్రెగ్నెన్సీయా? కేశవ తండ్రి అవుతాడా? ఏంటన్నయ్య? కేశవ ఎప్పుడు అలాంటి పనులు చేయడు కదా. కేశవ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని ఇక చక్రి అంటుంటే, ఏమోరా ఒకసారి వాడిని పిలు అని ఇక గట్టిగా పిలుస్తాడు ఇలా చక్రి వాళ్ళందరూ. అప్పుడే ఇక కేశవ రావడంతో కేశవనైతే ఇక 2-3 తిట్లు తిట్టి కేశవ చెంప పగలు కొడతాడు. ఏంటన్నయ్య అసలు ఎందుకు నన్ను కొడుతున్నారు? నేనేం తప్పు చేశాను? శైలుకి కడుపు తెప్పించినందుకు నీకు దెబ్బలు. పెళ్ళవకముందే అసలు ఎందుకు ఇంత తొందరపడ్డారు మీరు? అవసరమా మీకు ఇలాంటివి అని ఇక పెద్ద తిడుతుంటే, అన్నయ్య అసలు మేము అలాంటివి ఏమీ చేయలేదు అన్నయ్య. నాకు తనకి అలాంటివి ఏం లేవు. తను ఎందుకు అబద్ధం ఆడిందో, ఇలాంటి పరిస్థితులు అబద్ధం ఆడిందో నాకు తెలియదు అన్నయ్య. కానీ మాకు మాత్రం ఇలాంటివి ఏమీ లేవు. ఊరు వెళ్ళాక మొత్తం నిజం తెలుసుకుని మీకు నేను నా నిజాయితీ నిరూపిస్తాను అన్నయ్య. మీరు పెంచారు అన్నయ్య నన్ను. మీరు పెంచినందుకన్నా అలాంటి తప్పులు అసలు ఎందుకు చేస్తాను నేను? మీకు చెడ్డపరి తెప్పించే పని నేనేమి చేయను అన్నయ్య అని చెప్పి ఇక కేశవ చెప్తుంటే, నాకు నమ్మకం ఉందిరా, కానీ ఒక ఆడపిల్ల జీవితం ఏమో తొందరపడ్డారేమో అని భయం వేసింది. రే నిజమే కదా నువ్వు చెప్పేది? నిజం అన్నయ్య, 100కి 100% నిజం. ఎప్పుడు ఇలాంటి పనులు నేను చేయను అన్నయ్య. నేను తలదించుకునే పని అస్సలు చేయను అన్నయ్య నేను అని కేశవ చెప్పడంతో, సరేరా కోపంలో నేను కొట్టినందుకు నేను క్షమించు అని కేశవకి సారీ చెప్తాడు ఇక పెద్ద అయితే. అదేంటన్నయ్య మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? తప్పు, మరలో సారీ చెప్పకూడదు అని ఇక కేశవ చెప్పడంతో, సరేరా అనిక పెద్ద అంటాడు. అప్పుడే ఇక దుర్గాప్రసాద్కి అయితే ఎలాగైనా నారాయణ మీద పగ తీర్చుకోవాలని ఇక బండి వేసుకుని నారాయణ వాళ్ళ ఇంటికైతే వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు దుర్గాప్రసాద్. ఏంటి వీడెందుకు వచ్చాడు? రేయ్ నువ్వెందుకు వచ్చావురా? రేయ్ అసలు నిన్ను ఊర్లోంచి బయటికి ప్రాణాలతో పోనిచ్చేది లేదురా. మొక్కు తీర్చేసుకున్నావు. హ్యాపీగా మా వచ్చిన ఊర్లోంచి వెళ్ళిపోదామని నువ్వు చేసిన పనికి దానికి ఎవర్రా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు? నేను అనుభవిస్తున్నాను. నా అక్క చనిపోయినందుకు నేను బాధపడుతున్నాను, కానీ నువ్వే మూలా బాధపడతలేదు. కొడుకుల్ని పెంచుకొని హ్యాపీగా ఒక ఇంట్లో ఉంటున్నావు. సిగ్గుండాలిరా నీకు. సిగ్గు లేకుండా
నా అక్కని చంపేసి ఇలా తిరుగుతున్నావా నువ్వు అని. ఇక నారాయణని అయితే దుర్గాప్రసాద్ కొడుతుంటే అది చూసి లోపల నుంచి ఇక చక్రి మరియు పెద్ది అయితే పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. ఏయ్ వదలండి వదలండి, ఏంటిది, వదులు వదులు అని చెప్పేసి ఇక వదలమని ఎంత చెప్తున్నా దుర్గాప్రసాద్ వినకుండా నారాయణ కూడా వినకుండా ఇద్దరు ఇక ఫైటింగ్ చేసుకుంటూ కాలర్ పట్టుకుంటూ గొడవ పాడుతూ తిట్టుకుంటూ ఉంటారు. ఏంటిది నాన్న వదలండి నాన్న అని పెద్ది అంటుంటే, రేయ్ వీడిని వదిలిపెట్టను రా, వీడికి నా మీద ఎప్పటి నుంచో పగుంది, మొన్న మనుషుల్ని పంపించి కూడా వీడే ఇప్పుడు కూడా నాతో గొడవ పెట్టుకోవడానికే వచ్చాడు, చెప్పరా ఈ గొడవ ఇప్పటితో తేలిపోవాలి, ఈ రోజుతో అంతమైపోవాలి, నువ్వైనా చావాలి నేనైనా చావాలి అని నారాయణ అయితే ఇక దుర్గాప్రసాద్తో అంటుంటే, దారా నేను నిన్ను చంపే వెళ్తాను రా జైలుకి అని దుర్గాప్రసాద్ అంటాడు. అసలు ఆపుతారా మీరు అని ఇక ఇద్దరు అయితే ఎంత ప్రయత్నిస్తున్నా చక్రి పెద్ది అయినా ఆగట్లేదు. ఇక ఆగకపోయేసరికి చక్రి అయితే దుర్గాప్రసాద్ని కొట్టి పక్కకి నెట్టేస్తాడు. రేయ్ నన్నే కొడతావారా నువ్వు, మీ నాన్నని విడిచిపెట్టాను రా అని దుర్గాప్రసాద్ అయితే అటు ఇటు చూసి కర్ర చేతిలో పట్టుకుంటాడు. నాన్న మీరు ఆగండి నాన్న, ఎందుకని ఇలా మధ్యలోకి వస్తున్నారారైనా, ఆగు ఆగు అని ఇక చక్రి అయితే వాళ్ళ నాన్నని ఆపుతుంటే వాళ్ళ నారాయణని కొట్టబోయి ఇక దుర్గాప్రసాద్ అయితే చక్రిని చేతి మీద కొట్టేస్తాడు. చక్రికి చాలా గట్టిగా తగులుతుంది. తర్వాత నెత్తి మీద కూడా కొడతాడు. ఇక నెత్తి మీద దెబ్బ తగిలి రక్తం అయితే వస్తుంది. ఆపండి గోల, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, ఈ గొడవ ఆపుతారా అని ఇక మహాలక్ష్మి గట్టిగా అరిచేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. సో ఇక గొడవ అయితే ఆపేసి ఇక దుర్గాప్రసాద్ మీ చూస్తాను రా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఎవరికి వాళ్ళ ఇంట్లోకి లోపలికి అయితే వెళ్ళిపోతారు సైలెంట్గా. అయ్యో ఏంటిది రక్తం వస్తుంది కూర్చోండి అని ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి ఆ బ్లడ్ తుడిచి ఆయింట్మెంట్ రాసి ఇక బ్యాండేజ్ అయితే వేస్తుంది. అదంతా వేసినప్పుడు చక్రి మొహంలో ఇక ఆనందం అయితే తట్టుకోలేమన్నమాట, అంత హ్యాపీగా ఉంటాడు. తనకి దెబ్బ తగిలిన బాధ కన్నా మహాలక్ష్మి తనకి ఆయింట్మెంట్ రాసి తనకి బ్యాండేజ్ చేసిందని చాలా సంతోషిస్తాడు చక్రి అయితే. అసలు ఎవరైనా మనల్ని పొద్దున్న అక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని కాపాడాడు, ఏంటి ఇంత దెబ్బ తగిలితే నవ్వుతున్నారా సిగ్గు లేకుండా అని ఇక మహాలక్ష్మి అడుగుతుంటే, మీరు నా దెబ్బకి ఆయింట్మెంట్ రాస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి, ఇలా మళ్ళీ దెబ్బలు తగిలినా నాకేం బాధ లేదు అని చక్రి అంటుంటే, మీకు నిజంగా పిచ్చే ఎక్కింది, దెబ్బ తగిలితే మళ్ళీ తగలాలని కోరుకోవడం ఏంటి, అంటే మీరు ఆయింట్మెంట్ రాస్తారు కాబట్టి, మీరు ఎంత కేరింగ్గా చూస్తారు కాబట్టి, మీ మనసులో నా మీద ఎంత కేరింగ్ ఉందో కళ్ళారా కనిపిస్తుంది కాబట్టి నేను ఇలాగా అంటున్నాను అని చక్రి అంటాడు. మీకు తల మీద దెబ్బ తగలడంతో బ్రెయిన్ పోయినట్టుంది, ముందు లోపలికి రండి ఆనంద్ తొందరగాని అని ఇక మహాలక్ష్మి అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని ఇక కొంచెం లైట్గా సిగ్గుపడుతూ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చక్రికి ప్రేమ ఉందనుకున్నాను కానీ నా మీద నిజంగా ఎంత ప్రేమ ఉందని మాత్రం కళ్ళకు కూడా ఊహించలేదు. చక్రి నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నేను పెళ్లి చేసుకుంది టెంపరీగానే కదా, చూద్దాం ఆలోచిద్దాం ఏదో ఒకటి చేద్దాంలే అని ఇక మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలో మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.